ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. మరియు ముఖ్యంగా యాష్ వెడ్నెస్డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. భస్మ బుధవారము ఈ దినము నుంచి ప్రారంభమవుతుండగా మనమందరం కూడా ప్రార్థనాపూర్వకంగా భక్తి శ్రద్ధలతోటి ఈ 40 రోజులు క్రీస్తు శ్రమల ఉపవాస ప్రార్థన కూడికలను మనము ఆచరించే బిడ్డలుగా ఉండాలి అనేసి దేవుని యొక్క మాటగా నేను మీకు తెలియజేస్తున్నాను. పరిశుద్ధ గ్రంథంలో మత్తయి సువార్త 4వ అధ్యాయం 2వ వచనంలో యేసు ప్రభువారు 40 పగళ్ళు 40 రాత్రులు ఉపవాసం ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. నిజంగానే ఈస్టర్ పండగకి ముందు 46 రోజులు ముందుగా ఈ భస్మ బుధవారము ప్రారంభమవుతున్నది. అంటే 6 ఆదివారాలు తొలగించబడి మిగతా 40 రోజులు ఉపవాస దినములుగా లెక్కించబడతాయి. ఆ పరిశుద్ధ ఆదివారాన్ని ఉపవాస దినముగా లెక్కించబడదు. మిగతా 40 రోజులు ఉపవాస దినములుగా లెక్కించబడతాయి. నిజంగా యేసు ప్రభువారు నీ కొరకు నా కొరకు మనందరి కొరకు ఆయన శిలువలో తన రక్తాన్ని చిందించి మన పాపములకు విమోచన కలుగ చేసినట్లు మనం చూస్తున్నాం. ప్రియులారా, ఈ 40 రోజులు కూడా మనము ఉపవాసము ఉండి క్రీస్తు ప్రభువారి సన్నిధిలో మనం ప్రార్థన చేసినప్పుడు ప్రభువు ఏం చేసే దేవుడై ఉన్నాడంటే మనకు కూడా తన యొక్క శక్తిని అనుగ్రహించే గొప్ప దేవుడై ఉన్నాడు. యేసు ప్రభువారు ఏ విధంగానైతే అపవాదం జయించున్నాడు, 40 రోజుల తర్వాత ఉపవాస దినముల తర్వాత యేసు ప్రభువారు అపవాదిని జయించినట్లు మనం చూస్తున్నాం. శరీరాశ, నేత్రాశ, జీవ డంబమును జయించి ఉన్నాడు. మనము కూడా ఈ ఉపవాస దినములలో ప్రార్థనా పూర్వకంగా భక్తి శ్రద్ధలతో ఆచరిస్తే మనం కూడా ఈ శరీరాశ, నేత్రాశ, జీవ డంబమును జయించి క్రీస్తు ప్రభు యొక్క భక్తి జీవితంలో గొప్పగా వర్ధిల్లే వారిగా ఉంటామని తెలియజేయచ్చు. ఈ ఉపవాస దినాలు ప్రభు చిత్తమైతే ఎవరికైతే అవకాశం ఉందో, ఎవరైతే ఉండగలరో వారు చక్కగా ఈ 40 రోజులు ఉపవాసం ఉండి ప్రభుని ధ్యానించి ప్రభును స్తుతించే వారికి ఉండాలని తెలియజేయచ్చు. దేవుడి వాక్యమును దీవించును గాక. ఆమేన్.